రామశర్మ గారు రావాలి, అందరు వచ్చేసిండ్రు, మొత్తం వచ్చేసారు. మీరు రావడమే కార్యక్రమం మళ్ళీ ఆరంభం. రండి. మంచినీళ్ళ రామశర్మ, రామన్న రండి. పవన్ కులకర్ణి గారు, ఆకాష్ కులకర్ణి గారు, మంచినీళ్ళ రామశర్మ గారు వేదిక దగ్గరికి రావాలి దయచేసి. శుభముహూర్తానికి సమయం అవుతోంది. అందరూ ఇక్కడ కూర్చున్నారు. వేదపారాయణం తదుపరి మళ్ళీ ఒక అరగంట తర్వాత మీరు గుళ్ళోకి వెళ్ళి చేయాలి. మహా ఇది బ్రహ్మణి బ్రహ్మణా పాప సర్వే వేదామహీయంతే. అయ్యా, మీరు ఎందుకు మారుతున్నారు? ఒక నిమిషం ఆగునాయన. మీరు ఎందుకు మారుతున్నారు? కారణం ఏంది మీరు మారడానికి? ఉపనయనం అయ్యేంత వరకు మీరు మీ స్థానమే. అట్లా మారడానికి ఏం లేదు. ఇక ఉపనయన సంస్కారం అయిపోయే వరకు. మహాదేవ్ అయ్యా, జీలకర్ర బెల్లం. ఆజమ్యా కేశవాజ స్వాహ, మాధవాజ స్వాహ, గోవిందాజ నమ, విష్ణవే నమ, త్రివిక్రమాజ నమ, వామనాజ నమ, శ్రీధరాజ నమ, ఋషికేశాజ నమ, పద్మనాభాజ నమ, దామోదరాజ నమ, సంఘర్షణాజ నమ, వాసుదేవాజ నమ, ప్రద్యుమ్నాజ నమ, అనిరుద్ధాజ నమ, పురుషోత్తమాజ నమ, అధోక్షజాజ నమ, నారసింహాజ నమ, అచ్యుతాజ నమ, జనార్దనాజ నమ, ఉపేంద్రాజ నమ, హరజే నమ, శ్రీకృష్ణాజ నమ. సంతోష్. మహాదేవ మహాదేవ సంతోష్. మహాదేవ్. ఇప్పుడు సుముహూర్తానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి స్థిరపడితే తండ్రి కుమారుని యొక్క మధ్యలో మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. దయచేసి వటువు యొక్క ఆచార్యుడు తూర్పు భాగంలో అలాగే ఉండాలి. వటువు మాత్రమే ముందరకు వస్తాడు, ముందరకు వచ్చి నిల్చొని ఉంటాడు. కుమారునికి తండ్రి మేము చెప్పినటువంటి సందర్భంలో జీలకర్ర బెల్లం పెట్టాలి, మధ్యలో ఒక తెరచెల్ల లాంటిది పట్టుకోవాలి. అర్థమైందా? అది ఆచారం తప్ప శాస్త్రంలో ఇక్కడ లేదు. కానీ ఆయన పట్టాల్సింది ఇప్పుడు బాసింగం లాగా ఇది కూడా. కాబట్టి దయచేసి బాసింగం కూడా ఉపనయన సంస్కారంలో లేదు, ఒక స్నాతకంలో ఉంది. అది అలంకరుడైనప్పుడు స్నానమైన తర్వాత ఉన్నటువంటి యొక్క మంత్రం కూడా ఉంది, దానికి శుభికేశిర అనే మంత్రం కూడా ఉంది. కానీ ఉపనయనంలో లేదు. అయినా మన ప్రాంతం ఆచారం కాబట్టి మనం చేస్తున్నాం.
కాబట్టి ఎక్కువ సమయం ఏం లేదు, 10 నిమిషాల సమయం ఉంది కాబట్టి. ఆచమనం చేసిండ్రా అందరూ? ఆచమనం చేసిన తర్వాత వటువు ముందరికి రావాలి. వటువు ముందరికి రావాలి. లేచి నిల్చొని ముందు భాగంలోకి రావాలి. అక్కడ తండ్రి యొక్క అభిముఖంగా నిల్చోవాలి. తండ్రికి ముందు భాగంలో నిల్చుండాలి. 53 కదా. పక్కకు తీయండి. ముందర రావాలి. ఇవి తీయండి. మధ్యలో తెర పట్టుకోవాలి. అట్లా మధ్యలో ఎవరన్నా ఉంటే తెర పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నిల్చోండి, ఇద్దరు నిల్చోండి. ఇట్లా అయిందా? పట్టుకోండి. అయిందా? మధ్యలో తెర పట్టండి. దయచేసి మాట్లాడొద్దు. ఒకసారి బాజా గట్టిగా చప్పుడు చేయండి. ఓం. ఆచార్యుడు కూర్చొని వీరికి కూడా కూర్చొని పెట్టమనే ఉంది. వీరికి కూడా కూర్చొని పెట్టమనే ఉంది. కాకపోతే ఇంకా మనం ఇప్పుడు ఉన్నాను, పర్వాలేదు. ఇప్పుడు ఆ దర్భ మీద కూర్చునేది ఉంటే కూర్చొనే పెట్టియండి. నిల్చోవాల్సిన అవసరం లేదు, కూర్చొనే పెట్టండి. దానికి ఇబ్బంది ఏం లేదు. ఏంది? ఆసీనం కూర్చొనే ఉండండి. కూర్చోండి. వటువులు కూర్చోండి అయ్యా బాబు. మీ నాన్నగారికి ఎదురుగా కూర్చోవాలి. అభిముఖంగా కూర్చోండి. దర్భలు వేసి దర్భతాడులన్నీ తీసుకుని ఒక నీళ్ళలో నానబెట్టండి. దర్భతాడు ఉంది కదా, దర్భతాడులన్నీ నీళ్ళలో నానబెట్టుండి. లేకపోతే చెప్పిన మాటను నానబెట్టి కనిపిస్తుంది. ఎందుకు కనపడదు? మంచిగా కనిపిస్తుంది. ఎక్కడో ఒక అక్షరం జల 45 సంవత్సరాలు మానేయాలి. హర హర మహాదేవ హర. ఉపనయన సంస్కారంలో యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు సుముహూర్తం మాత్రమే ఉంది. దయచేసి అందరూ నిశ్శబ్దాన్ని పాటించాలి. ఎక్కువగా మాట్లాడము ఇక్కడ దీంట్లో చేసేటటువంటి పనులు అవి కావు. కాబట్టి దయచేసి బాజా ఒక 2 నిమిషాలు. ఓం అనుహవమితి శాకునాది మంత్రాన్ వాచయన్ అనుహవం పరిహవం పరే వాదం పరిక్షపం దుస్వప్నం దురిదిదం తద్విషద్భ్యోదశామ్యహం అనుహోదం పరిహోదకోశగునేర్యదశాగురం మృగస్య శ్రుతభక్ష్ణయా తద్విషద్భ్యోదశామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే వివాతే త్వాభివరుజతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమః గృత్సదే రుద్రాయ నమో రుద్రాయ చ గృత్సదే
गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसे सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसे उद्गादेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु शगुंससे स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव प्रविश वैशाङ्कञ्चनोच्छिषः मर्माणि ते वर्मभिश्चादयाभिसोपस्त्वा राजावृते नाभिवस्ताम् गुरोर्वरीयो वरिवस्ते अस्तु जयन्तं त्वा मनुमदन्तु देवाः भज ॐ आदौ गणेशस्तदनः स्वयंभूस्ततो गिरीशस्तदनन्तरं हरिः एते सदा देवगणा दिशन्तु वटोश्चिरायुः शुभकीर्तिविद्याः सावधानाः सुमुहूर्ते सावधानाः शुभलग्ने सावधानाः చెప్పే మైకి చెప్తా మైకాగో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే सावधानाः कृष्णाजिनं दर्भमयी च मौञ्जे पालाशदण्डः परिधानशाठी यज्ञोपवीतं च दिशस्तु नित्यं वटोश्चिरायुः शुभकीर्तिविद्या सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने गोदावरी सिन्धुमलापहारे वेगावती नादवती प्रशस्ता सज्जः समस्ता सततं दिशस्तु वटोश्चिरायुः शुभकीर्तिविद्या सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान ओंकारनव्याकृतिमन्त्रमुद्रा सावित्री गायत्री सरस्वतीश्वरा छन्दांसि वेदाशदिशं तु सर्वे वटोश्चिरायुः शुभकीर्तिविद्याः सावधाना सुमुहूर्ते सावधान शुभलग्ने सावधानाः मन्दारधात्रीरुहपारिजाता सन्दानकल्पद्रुमचन्दनानि कल्पद्रुमाख्यानि दिशन्तु तानि वटोश्चिराय शुभकीर्तिविद्याः तेजो निधिस्तारकखेचराडां शुक्रः सुदीप्तः सुरशत्रुपूज्यः यशोधिकं सौख्यमनोहरं च वटुं चतुर्वेदपटुं करोतु सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधानाः चम्बारि वैश्वानरकालपुण्या स्मरित्पतित्वायुकुबेर ईश एते सदा दिक्पतयो दिशस्तु वटोश्चिरायुः शुभकीर्तिविद्याः सावधान सुमुहूर्ते सावधान कलानिधिः कैरववर्गसिन्धुः सुधामयान्तः सुकृतैतिहेतवः महोषधीनामधिपो न वेदं वटुं चतुर्वेदपटुं करोतु सावधानाः सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधान रेडीగా పెట్టుకోండి ताम्बूलगन्धाक्षतपत्रपुष्पादिपाङ्कुराशीर्वचनानि यानि पुण्याः वाक्यानि दिशं दुरादे वटोश्चिरायुः शुभकीर्तिविद्या ॐ ध्रुवं राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयितां ध्रुवो ॐ ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयं च ब्रह्मण
ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवा अपर्वता इमे ध्रुवो राजा विहामयम् इहैवेदिमाव्यधिष्ठा पर्वत इवाविदाजलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुदारय अभितिष्ठमृदन्यदः अधरेहं दुहद्रवः इन्द्र इव वृत्रहादिष्ठा अपक्षेत्राणि सञ्जयन् इन्द्र एनमधिधरत् ध्रुवं ध्रुवेण हविः तस्मै देवादिब्रवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्य मुहूर्तस्तु अस्मिन् मुहूर्तकाले सूर्यादि नवग्रहाणाम् अद्यन्त आनुकूल्य फलसिद्धिरस्तु. దయచేసి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ పక్కా జరగాలి. మహాదేవ్ దయచేసి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ పక్కా జరగాలి. అందరు బయటకు వెళ్ళాలమ్మా, బయట కూర్చోండి కుర్చీలలో దయచేసి. మిగతా వాళ్ళంతా బయట కుర్చీలో కూర్చోవాలి, బంధువులంతా దయచేసి. వటువు తండ్రి యొక్క పక్కన వెళ్ళి కూర్చోవాలి. ఇద్దరి మధ్యలో మళ్ళీ అడుగుతారు. దయచేసి కూర్చోవలసిందిగా సూచన. ఓం పాద్రసాధనాన్ని ప్రోక్షణ పూర్ణ పాత్రలు, దర్భతాడు, జింక చర్మము అన్ని దగ్గర పెట్టండి. ఒక చిన్న గులక రాయి, అన్నీ పాత్రా సాధనకు పక్కన పెట్టుకోండి అని చెప్తున్నా. అది ఆ గణపతి పూజది దూరంగా పెట్టండి పాత్రా సాధనకు. రే నాయన, రే ఓరవారి మీరు అక్కడ పోయి కూర్చొని రాండ్రా, మీరు ఎక్కడ దొరికారు? అవి దూరంగా ఇట్లా పాత్రా సాధనకు పెడితే హర మహాదేవ. హలో పెట్టినా, లొకేషన్ పెట్టినా, వచ్చినామా నీ నెంబర్కి అయితే పెట్టినా. రాలేదంటే ఇంకో 2 నెంబర్లు ఉన్నాయి కదా, దేనికి పెట్టినా చూడు. లొకేషన్ కృష్ణాజినం
పాలివ్వవే మురి పాలివ్వవే. ఉపనయన సంస్కారంలో ప్రధానమైనటువంటి యొక్క ఏ ఘట్టం ఉందో అది జరిగింది. దయచేసి మండలాకా నిత్యానంద ఓం పూర్వోక్తి ఆచార్యవట్వో ఆజుష్యాభివృద్ధ్యర్థం ఉపనయన సంస్కారాంగభూతం పాత్రాసాధనం చ అగ్నింధనాది పాత్రాసాధనం చ కరిష్యే. అయిందా? సవిత్కుశాంబు కూర్చవస్త్రాశ్మదండాజిన మేఖలాశ్చ పాత్రాణముత్తరత సకృత్ప్రయుంజాద్ సర్వధ్రమానుషపాత్రాణి సకృత్. ప్రోక్షణ పాత్ర అయింది కదరా. పూర్ణ పాత్ర శుక్రవార సంస్కారాలు అన్నీ అయినాయిరా నాన్న. ఓన్లీ పూర్ణ పాత్రనే. పూర్ణపాత్ర మాతాజ పూర్ణ అవన్నీ ఉండను, వాటిని ఏముంటకండి. పూర్ణపాత్ర సంస్కారం అయితే అన్నీ అయిపోయినట్టే. అన్ని సంస్కారాలు అయినాయి దాంట్లో, అన్ని పాత్రల సంస్కారాలు అయినాయి. ఆ పూర్ణ పాత్ర ఉంది కదా, అంటే మీకు ఇచ్చినటువంటి యొక్క ప్రమిథ ఉంది కదా, ఆ ప్రమిథను వెల్లెంకల తీయండి. ప్రమిథను వెల్లంకల తీయండి. అగ్నికి చూపిస్తూ మీ ముందుకు పెట్టుకోండి. అగ్నికి చూపిస్తూ మీ ముందర పెట్టుకోండి. దాంట్లో 2 దర్భలు ఉంచండి. అక్షతై సహ అపహానీయ అక్షతల నీళ్లు వేయండి. అక్షతల నీళ్లు దాంట్లో వేయండి. అక్షతై సహపానీయ ఉత్తానహస్తజోహో ఆ దర్భలని ఇలా లోపల నీళ్లలో రాయండి. నీళ్లలో లోపల రాయండి. అలా నీళ్లు పోసిన రామ్మ పోయలేదు. అక్షతై సహపానీయ ఉత్తానహస్తయోరంగుష్ఠోపగనిష్ఠికాభ్యాం దగ్రే గృహీత్వా ప్రాజేస్తృత్పూజ సవం ప్రాణైరుహుత్వా ముఖ సమముద్ధృత్య. అది బియ్యంలో పెట్టండి. ఆ పాత్ర తీసి బియ్యంలో పెట్టండి. తండు లోపరి నిధాయ దర్భలు నీళ్లలో తాకి అగ్నిహోత్రంలో వేయండి. అభ్యసగ్స్పృశ్యాగ్నో ప్రహరతి. అయిందా? స్థవిష్టం మీ దగ్గరున్న సమిధలు తీసుకోండి. స్థవిష్టం పశ్చాత్ అగ్నిహోత్రం అగ్ని జ్వాల చేయండి. ఆరత్కర్పురం పొదుపుగా వాడాలి. మీరు ఇష్టం వచ్చినట్టు ఏదు దయచేసి. చాలా పొదుపు. ఇంట్లో ఎట్లా చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా ఉండాలి.
రానా పాద్రాసాధనాంతే ఓం అదితేన మన్యస్వ అదితేన మన్యస్వ. ఎడమ చేతితో నీళ్లు తీసుకోండి, కుడి చేతిలో పోసుకొని అదితేన మన్యస్వ. అయ్యా మొదలు ఇటు దక్షిణ భాగంలో. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసూవా. చుట్టూ అబ్బాయి ఒక సమిధం తీసుకొని నెయ్యిలో ముంచి అగ్నిహోత్రంలో వేయాలి. ఆజృద్దాదేవ జరసంగృడానో ఘృత ప్రతీకో ఘృత పృష్ఠో అగ్నే ఘృతం పిబన్నమృతం జాగవ్యం పిదేవ పుత్రం జరసేన ఏవం. అయిందా? చెప్పురా. అగ్నజే జరసే. వటువులు చెప్పాలి. అగ్నజే జరస ఇదన్న మమ. ఓం అథైనముత్థాప్య ఆచార్యస్య దక్షిణమా ఆచార్యాయ అగ్నించోత్తరేణ పుత్రేణ అగ్నిం ప్రాంగస్తిష్ఠతి. బాబు వటువులు లేచి తండ్రి యొక్క ముందు భాగంలోకి వచ్చి నిల్చోవాలి. తండ్రి యొక్క ముందు భాగంలోకి వచ్చి నిల్చోండి. అట్నుంచి రావాలి నాయన, ఇట్లా అపసవ్యంగా రావద్దు, సవ్యంగా రావాలి. అయిందా? తండ్రి యొక్క ముందు భాగంలో వచ్చి నిలుచోండి. నిల్చున్నారా? అక్కడ రాయి ఉంటుంది, రాయి మీద కుడి కాలు బొటన వేలు పెట్టండి. ఆతిష్ఠేవ పశ్మానపశ్మే వత్వగ్స్థిరో భవ అధస్తాత్ తత్ర ఏవ తిష్ఠేద్. ఆదేవతా పరిదానాద్ యథా స్థానం న ప్రత్యాసీదేద్ తత్ర వాసో మోంజనావస్థాపన ప్రోక్షణ హస్తగ్రహణ పరిదానాన్ని కుర్యాద్. అదోత్థాలకుమారో విశ్వాచార్యోంతు ప్రదక్షిణో ఆగమ్యోత్తరదిష్ఠేదగ్నిమాచార్యముత్తర దక్షిణేన పదాశ్మానమాస్థ. ఓం ఆచమ్య ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాజ స్వాహ నారాయణాజ స్వాహ మాధవాజ స్వాహ గోవిందాజ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః ఆ రాయి నుంచి కాలు తీసేసి కూర్చోండి. అది తీసేయండి. అవన్నీ ఆ బియ్యం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కూర్చోండి. ఆసనం వేసుకొని కూర్చోండి. తండ్రి గారు చెప్పాలి మమ. ఆచమనం చేసిండు కదా, తండ్రి చెప్పాలి మమ కుమారస్య ఆయుష్యాభివృద్ధి ద్వారా శీతవాతోష్ణ ఉపశమన ద్వారా దేహాలంకరణ అర్థం వస్త్రధారణం కరిష్యే. అబ్బాయి యొక్క వస్త్రాలను తాకాలి. మీరు మొదలే కట్టించుకున్నారు కదా, ఇప్పుడు కట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు కట్టుకోవాలని ఈ మంత్రాలతో కట్టుకోవాలి. ఓం రేవతీ స్వావ్యక్షం ృత్తిగాశ్చాగంధగ్స్వా ధియో వయన్నభగ్నా అవృంజన్ సహస్రమందాగో అభిదో అజచ్చన్ దేవేర్దేవాయ వరిధే వరిద్రే భవత్పదాసామభవన్మహిత్వనో యా అగ్రంథన్నవయన యా అతన్వదయాశ్చ దేవేరందానభిదో దుదందా తాస్త్వా దేవేర్జరసే సంయయన్వాయుష్మానిదం పరిదత్స్వవాసః పరిధత్తధత్తవాససేనగుంశతాయుషం గృణుత దీర్ఘమాయుః బృహస్పతిప్రాయच्छద్వాద ఏతత్ సోమాయ రాజ్ఞే పరిధాతవాఉ జరాంగచ్ఛాసి పరిధత్స్వవాసో భవాకృష్టీనామభిషస్తి భావా శతంచ జీవ శరదః సువర్చారాయశ్చ భోషముపసంజయస్వ. పరిధాప్యాద్విరాచమ్య
వస్త్రాలను వదిలేసి పునరాచామేత్, మీరు ఆచమనం చేయాలి. అయిందా? మమ చెప్పండి. మమ కుమారస్య ఆయుష్యాభివృద్ధి ద్వారా, మమ కుమారస్య ఆయుష్య అభివృద్ధి ద్వారా సోమేంద్ర మరుత్ప్రసాద సిద్ధ్యర్థం మేఖలధారణం కరిష్యే. నీళ్ళు వదిలిపెట్టండి. వటువులు లేచి నిల్చోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి తాడుంది కదా, అది నడుముకు చుట్టాలి. ఇయం దురుక్తాత్పరిబాధమానాశల్భవరోధంబునతేన ఆగాద్ ప్రాణాపానాభ్యాం బలమాభరందే ప్రియా దేవానాగో సుభగా రథస్య గోత్రే తపసః పరస్మే ఘనతే రక్షః అరాకేః సానస్సమంతమనుపరేః భద్రయా భర్తారస్మే మేఖలే మారిషమా. మీరిద్దరు ఆచార్యుడు వటువు ఇద్దరు చెప్పాలి. ఓం ఇయం దురుక్తాద్ పరిబాత్. ఒకటేసారి కట్టండి. మీరు 33 చుట్లు తిప్పుతా అంటే రాదు. ఒకటి కూర్చొని మంచిగా ప్రశాంతంగా కట్టండి. చెప్పండి. ఇయం దురుక్తాద్. ఇద్దరు అనాలి, తండ్రి కొడుకులు ఇద్దరు. ఇయం దురుక్తాద్ పరిబాధమానా శర్భవరోధం పునతీనః ఆగాద్ ప్రాణ అపానాభ్యాం బలం ఆభరంతే ప్రియా దేవానాం సుభగా మేఘలేయం రతస్య గోప్త్రీ తపసః పరస్పీ ఘనతి రక్షః సహమానా అరాతీః సానస్సమంతం అనుపరీః భద్రయా భర్తారస్తే మేఖలే మారిషామా. మీరు కూర్చోండి. ఇద్దరు కూర్చొని మళ్ళీ ఆచమనం చేయండి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంచి పాఠశాల, గొప్ప పాఠశాల. సీతారాం భాగు పాఠశాలను ఇక్కడికి మార్చింది. సీతారాం భాగు పాఠశాలను నాన్న చదువు శేషేదాత. ఇష్టాయాం శుభతిథౌ. చెప్పండి. మమ కుమారస్య ఆయుష్యాభివృద్ధి ద్వారా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ వాజపేయ పౌండరీక పౌండరీకాది శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్యర్థం కృష్ణాజిన ధారణం కరిష్యే. నీళ్ళు వదిలిపెట్టి. అయ్యా అక్కడ వాళ్ళ జింక ఒక్కరికి కాదు అందరికి వాళ్ళ ఆయన జేబులో పెట్టుకున్నారు. అయ్యా మీరు అందరూ పరిచారకులు అందరూ మీ స్టేజ్ ఎక్కితే మేమేం చేయాలి? సంగతి దేవుడు అందరికీ ఏం చేయాలి? నడుముని వాళ్ళ కూర్చున్న వాళ్ళ పంపుని అందరు చెప్పడం
మిత్రస్య చక్షుర్ధరుణం బలేజస్తేజోజస్వి స్థవిరగో సమిద్ధం అనాహనస్యం వసమంజరిష్ణుపరీదం వాజ్యజినందదేహం. జింక చర్మాన్ని ధారణ చేయించాలి. రావాలా ఎవరు రాంది ఇక్కడ కాదు మరి కుదరదు. అలా గెట్ట చేయాలంటే తెలుసు. సాగేతో సాకేత్, అరే ఆకాష్ నడువుండ్రా. అదే కట్టేయండి, చప్పుడు చేయండి బిడ్డ. కఠినరా అందరికీ. మిత్రస్య చక్షు ఇద్దరు చెప్పాలి, ఆచార్యుడు వటు ఇద్దరు చెప్పాలి. మిత్రస్య ఇద్దరు చెప్పాలి, ఆచార్యుడు వటు. మిత్రస్య చక్షు ధరుణం బలీయః తేజః యశస్వి స్థవిరం సవిద్ధం అనాహనస్యం వసనం జరిష్ణు పరీదం వాజీ అజినం దదేహం. ఉత్తరేణ అగ్నిం ఉపవర్గాన్ దర్భానాస్థీర్య తేష్వాగంత్రేద్యేనం ప్రత్యంగుహస్థాప్య ఆగంత్రా సపకర్మహి ప్రసమృత్యంయోదనా అరిష్టాః సంచరేమహి స్వస్తి జరదాదిః స్వస్త్యాగృహేభ్యః. చెప్పు నాన్న, కుమారుడు మాత్రమే చెప్పాలి. ఆగంత్రా చెప్పాలి, వటువు మాత్రమే చెప్పాలి. ఆగంత్రా సపగన్మహి ప్రసుమృత్యుం యయోతన అరిష్టాః సంచరేమహి స్వస్తి చరదాత్ ఇహ స్వస్తి ఆగృహేభ్యః. మంత్రవాన్ బ్రాహ్మణాన్ ఆచార్యోదకాంజలిం పూరజేత్. ఆచార్య ఉదకాంజలిం పూరజేత్. ఇలా ఆచార్యుడు దోషిని పట్టుకోవాలి. అయినా తల్లి మీరు ఆయన చేతిలో నీరు పోయండి, మీరు వదిలిపెట్టవద్దు దయచేసి, సరేనా? వారి చేతిలో నీరు పోయండి. అమ్మ ఇంకా దర్భతోటి చల్లితే సరిపోతుంది. నీళ్ళు పోయండి అమ్మా, దోషిని పట్టమండి. నీళ్ళు పోయండి, దాంతో చెమ్ము చేతి దాంతో మంచిగా పోయండి. ఇట్లా దోశలు పట్టింది ఎందుకు, మంచిగా నిండా పోసేందుకు నిండా నీళ్ళు పోయండి. అబ్బాయి నాయన వటువు ఇలా పట్టుకోరానా, అయిందా? అబ్బాయి దోషిట్లో పోయండి మీరు, పోయండి. దర్భ తీసుకొని చల్లండి. ఇమేను తే రశ్మయః సూర్యస్య యేభిః సవిత్వం పితరో న ఆయన్న. దుష్ప్రోక్ష కుమారం వా సజేదో. ప్రోక్షణ చేసిందా, అయిందా? వటువు చెప్పాలి. సముద్ర దూర్మి మధుమాన ఉదారద ఉపాంశునా సం అమృతత్వం అశ్యాం
ఇమేనుతే రశ్మయః సూర్యస్య ఏభిః సపిత్వం పితరో నః ఆయన్ తతః అగ్నిష్టే దశభిర్మంత్రాంతే కుమారస్య సాంగుష్ఠానముత్తాన్ దక్షిణం ఆచార్యో దక్షిణేన వాక్పాణినా గృహీత్వ ఉత్థాపజేత్. ఇగో బటు ఇలా పట్టుకోవాలి చేతులు, అయిందా? తండ్రి ఇలా పట్టుకోవాలి ఆ కొడుకును, ఎడమ చేతిగా కుడి చేతితో షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు మంచిగా ఇలా ఇట్లా పట్టుకోవాలి. ఇలా పట్టుకోండి, అయిందా? అగ్నిష్టే హస్తమగ్రభీత్ సోమస్తే హస్తమగ్రభీత్ సవితాతే హస్తమగ్రభీత్ సరస్వతీ తే హస్తమగ్రభీత్ పూషాతే హస్తమగ్రభీత్ పూషాదే హస్తమగ్రభీత్ అర్యమాతే హస్తమగ్రభీత్ గుంశస్తే హస్తమగ్రభీత్ భగస్తే హస్తమగ్రభీత్ మిత్రస్తే హస్తమగ్రభీత్ మిత్రస్వమసి ధర్మనాగ్నిరాచార్యస్తవ ఇత్యం దేహస్థం గృహీత్వా అగ్నయేత్వేది ప్రతిమంత్రం దేవతాభ్యః రక్షణాయ దద్యాత్. ఆ మంత్రంతో గట్టిగా పట్టుకొని వదిలేసిందా? ఇలా చేతి పట్టుకోరన్నాను, ఇలా పట్టుకో చేతి. అబ్బాయి యొక్క చేతి కింది నుంచి మీరు చేతి తీసి నెత్తి వరకు, నెత్తి పై భాగం వరకు తీసుకొచ్చి వదిలేయాలి, సరేనా? ఓం అగ్నజే త్వా పరిదదామి. అబ్బాయి పేరు చెప్పాలి, ఎవరు వదిలేయాలి. మళ్ళీ రెండోసారి తీసుకో. సోమాజత్వా పరిదదామి, మళ్ళీ పేరు చెప్పాలి, అబ్బాయి పేరు వదిలేయాలి. సవిత్రే త్వా పరిదదామి, మళ్ళీ పేరు చెప్పి వదిలేయాలి. సరస్వత్యై త్వా పరిదదామి, శర్మన్ను వదిలేయాలి, మళ్ళీ సేమ్ అట్లే. ఓం మృత్యవే త్వా పరిదదామి, మళ్ళీ వదిలేయాలి, అయిందా? యమాయ త్వా పరిదదామి, మళ్ళీ వదిలేయండి. గదాయ త్వా పరిదదామి, పేరు చెప్పాలి, అయిందా? ఓం అంతకాయ త్వా పరిదదామి, అద్భ్యస్త్వా పరిదదామి, శర్మన్ ఓషధీభ్యస్త్వా పరిదదామి, పృథివ్యై త్వా సవైశ్వానరాయై పరిదదామి, దేవతాభ్యో రక్షణాయ దద్యాత్. దేవస్య ద్వీతి స్వసమీపమానీయ అభిముఖముపవేశ్యాంతే దేవస్య ద్వీతి గృహ్ణీయాత్. దేవస్య త్వా చేతి పట్టుకోండి. దేవస్య త్వా సవితుః ప్రసవ ఉపనయే, శర్మన్ పేరు చెప్పాలి. శర్మన్ సుప్రజాయితు కుమారస్య దక్షిణే కర్ణే జపేద్. అబ్బాయి దగ్గరగా జరగాలి. ఆ వస్త్రం ఏదైతే ఉందో తండ్రి కొడుకు యొక్క పై భాగంలో, తల భాగంలో వెయ్యాలి, ఇలా కప్పాలి పైకి. అరే నాన్న కప్పు. అది కాదు నాయన, అక్కడ అది చిన్నది, అది కప్పుకో. అది దగ్గరికి జరగరా నాయన, నువ్వు కిలోమీటర్ దూరంలో నువ్వు ఆయన ఎట్లా చెప్తాడు? ఆ అంకురార్పణ పాలికలన్నీ తీయండి, ఓ భాగంలో పెట్టండి. అమ్మ అవన్నీ మీకు అటు భాగంలో పెట్టుకోండి. దగ్గరికి పోరా నాన్న, దగ్గరగా కూర్చోవాలి. కుడి చెవి దగ్గరగా ఉండాలి, మీరిద్దరు దగ్గరికి రావాలి. దగ్గరికి జరగండి. దయచేసి ఎవ్వరూ ఏమనుకోవద్దు, కొన్ని ఉపదేశాలు వినకూడని ఉంటాయి కాబట్టి అందరూ మీరు చెవులు మూసుకోండి, కేవలం వాళ్ళు మాత్రమే తెరుచుకుంటారు. దయచేసి ఏమనుకో, ఎందుకంటే అందరికి ఉపదేశం ఇచ్చినట్టు అవుతుంది ఇట్లాంటి. కాబట్టి దయచేసి, ఎందుకంటే మేము ఇప్పుడు ఒక్కరుంటేనేమో పక్కనే కూర్చొని చెప్తాం, అందరు ఉన్నారు కాబట్టి మైకులో చెప్పకపోతే తప్పదు మాకు అట్లా. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, చెవులు మూసుకోండి, వినొద్దు. నాయన తండ్రి కుమారుడు ఇద్దరు మాత్రమే తండ్రి చెప్పాలి. సుప్రజాహ
కొడుకు అనాలి. దక్షిణ కర్ణం అంటే దక్షిణం యొక్క చెవులో చెప్పాలి. దయచేసి అమ్మ మీరు కూడా ఫోన్ పక్కన పెట్టి మీరు కూడా మూసుకోండి. చెప్పండి. సుప్రజాః ప్రజయా భూయాః సువీరః వీరైః సువర్చా వర్చసా సుపోషః పోషైః. అయిందా? అత్తియండి, తెరతీయండి. మీరు కూడా వదిలేయండి. బ్రహ్మచర్యం చెప్పురా రే. బ్రహ్మచర్యం బటువులు. బ్రహ్మచర్యం ఆగాం ఉపమానయస్వ దేవేన సవిత్రా ప్రసూతః. ఆచార్యః కుమారం దక్షిణహస్తం గృహీత్వా కో నామాసి. ఆచార్యుడు దక్షిణహస్తం అంటే అబ్బాయి యొక్క కుడి చేతిని తీసుకోవాలి, చేతులకు తీసుకోవాలి. అడగండి మీరు. ఆచార్యుడు అంటే తండ్రి, అడగాలి. కో నామాసి. నాయన నువ్వు మీరు అడగాలి. ఆచార్యుడు అడగా కో నామాసి అని అడిగితే అప్పుడు అరే నీ పేరేందిరా చెప్పాలి, నీ పేరు చెప్పుకోవాలి. కస్య బ్రహ్మచార్యస్మి ప్రాణస్య బ్రహ్మచారి అస్మి. ఇప్పుడు ఆచార్యుడు అడగాలి, పేరు చెప్పండి. అబ్బాయి పేరు చెప్పి ఏషతే దేవసూర్య బ్రహ్మచారి తంగోపాయ సమామృతః ఏషతే సూర్యపుత్రః సదీర్ఘాయుః సమామృత యాం స్వస్తిం అగ్నిం వాయుః సూర్యః చంద్రమా ఆపోనుసంచరంతి తాం స్వస్తిం అనుసంచర. శర్మన్ అబ్బాయి పేరు చెప్పాలి. శర్మన్ కుమారుడు చెప్పాలి. అబ్బాయి అధ్వనాం అధ్వపతే శ్రేష్ఠస్య అధ్వనః పారం అశీయ. కుమారముత్థాయ అబ్బాయిని ఇలా చేయి తీసుకొని లేపండి అబ్బాయిని. అగ్నిం కృత్వా ఆచార్యస్య దక్షిణతో ఉపవిశేద్. యోగాదీన్నవ మంత్రానువాచయేద్విధీయ చతుర్థో స్వయం బ్రువన్నాచార్య ప్రతిమంత్రమేకాశాద్యాహుతి కుమారగుంహావజేద్. కూర్చోండి బిడ్డ. ఇట్రా తండ్రి యొక్క కుడి భాగంలో కూర్చో. ఇవాళ పూర్వాంగం కదా, ఉపనయనం పూర్వాంగం వస్తుంది. నాకు నేను మధ్యలో ఉన్న కార్యక్రమం తాత వస్తా తాత, నేను ఇక్కడ ఉపనయనంలో ఉన్నా, ఇది అయిపోయిన తర్వాత మీకు ఫోన్ చేసి బయలుదేరు. సరేనా? వచ్చిన తర్వాత మొదలు పెడదాం తాత. నేను ఇక్కడ కార్యక్రమం కాగానే వస్తాను. తొందర ఎంత తొందరలో అయితే అంత తొందర. నేను ఇది అయిపోతే నాకు గంట అయితే ఫ్రీ. అదితేనో మన్యస్వ అదితేనో మన్యస్వ. నీళ్ళు అగ్నిహోత్రం చేసుకొని నీళ్ళు. అదితేనో మన్యస్వ అనుమతేనో మన్యస్వ సరస్వతేనో మన్యస్వ దేవసవితః ప్రసూవా. జ్వాల చేయండి కొద్దిగా. ఆచార్య అంటే ఆచార్యుడు. సుర్కు పట్టుకోండి. అది వానికి ఇవ్వండి, వారికి ఇవ్వండి, వారికి ఇవ్వండి. అది కుడి చేతిలో వారికి ఇవ్వండి. 4 సార్లు ఆయన యొక్క చేతిలో మీరు ఆజ్యాన్ని పోయాలి. 4 సార్లు పోయాలి.
చెప్పురా నాన్న. యోగే యోగే. బాబు వటువులందరూ గట్టిగా చెప్పాలి. యోగే యోగే తవస్తరం. చెప్పేది వినొస్తుందా మీకేమన్నా? వటువులు చెప్పాలి, వటువులు మాత్రమే చెప్పాలి. యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయః ఇంద్రం ఊతజే స్వాహా. వేడి స్వాహా. అయిందా? ఆచార్యుడు చెప్పాలి. మళ్ళీ ఏకంద్వేత్రేని 4 సార్లు పోయాలి. ఆచార్యుడు చెప్పాలి. ఇమమగ్నే ఆచార్యుడు తండ్రి మాత్రమే చెప్పాలి. ఇమమగ్నే ఆయుషే వర్చసే కృధి ప్రియగుంరేతః వరుణ సోమరాజన్న మాతేవాస్మై అదితే శర్మయిచ్ఛ విశ్వే దేవాః జరదష్టిః యథా సద్ స్వాహా. చెప్పండి. అగ్ని వరుణ సోమాదిత విశ్వేభ్యో దేవేభ్య ఇదన్న మమ. కుమారుడు చెప్పాలి. వటువు శతమిన్నో శరదః అంతిదేవాః యత్రానః చక్ర జరసం తనూనాం పుత్రాసః యత్ర పితరః భవంతి మానః మధ్య రీరిషత ఆయుః గంతో స్వాహా. అగ్నయ ఇదన్న మమ దేవేభ్య ఇదన్న మమ. ఆచార్యుడు తండ్రి చెప్పాలి. అగ్నిష్ట ఆయుః ప్రతరాం దధాతు అగ్నిష్టే పుష్టిం ప్రతరాం గృణోతు ఇంద్రో మరుద్భిః తథా గృణోతు ఆదిత్యైస్తే వసుభిః ఆదధాతు స్వాహా. చెప్పండి. అగ్నీంద్ర మరుతాదిత్య వసుభ్యః ఇదన్న మమ. కుమారుడు బటు చెప్పాలి. మేధాం మహ్యం అంగిరసః మేధాం సప్తఋషయః దదుః మేధాం మహ్యం ప్రజాపతిః మేధాం అగ్నిః దధాతు మే స్వాహా. అంగిరసః సప్తఋషి ప్రజాపతి అగ్నిభ్య ఇదన్న మమ. చెప్పురా నాన్న. వటు అప్సరా యాసు చ యా మేధా అప్సరాసు చ యా మేధా గంధర్వేషు చ యద్యశః దైవీ యావారుషి మేధా సామాన్ ఆవిశతాద్ ఇహ స్వాహా. మేధాదేవ్యా ఇదన్న మమ. ఇమం మే వరుణ శ్రుధీహవం అద్యాచ మృడయ త్వామవస్యురాచకే త్వాం అవస్యుః ఆచకే స్వాహా. వరుణాయ ఇదన్న మమ తత్వాయామి బ్రహ్మణా వందమానః తదాశాస్తే యజమానః. ఎవరు మీరు అంటుండ్రా అంటలేరా? అంటున్నాడు. నటించనన్నా నటించుండ్రా నాయన మీరు.
వటువులరా మీరే అనాలరా, మీకేరా ఇదంతా ఉపదేశము, నా కోసమారా? గట్టిగానండి. తత్వాయామి బ్రహ్మణ వందమానః తదాశాస్తే యజమానః అవిర్భిః అహేడమానః దూరం పట్టుకుంటే వాళ్ళకి రియాక్షన్లో మంచిగా అర్థమవుతుంది. అట్లా మరి అట్లా ఇంత వ్యత్యాసం ఉంటుంది. అహేడమానః వరుణ ఇహ బోధి పురుషగుంసః మానః ఆయుః ప్రమోషి స్వాహా వరుణాయ ఇదన్న మమ తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడః అవ యాశిశిష్ఠాః యజిష్ఠః వహ్నితమః శోషుచానః విశ్వాద్వేషాగుంసి ప్రమముగ్ధి అస్మత్ స్వాహా వరుణాభ్యాం ఇదన్న మమ సత్వన్నో అగ్నే భవో మోధి నేదిష్ఠః అస్యాః యుష్టౌ అవయక్ష్వనః వరుణః దదానః దీహి మృడీగం సుహవో నః ఏధి స్వాహా అగ్ని వరుణాభ్యాం ఇదన్న మమ త్వమగ్నే అయాసన్న మనసాహితః అయాసన్న హవ్యమూహిషే అయానో ధేహి భేషజం స్వాహా అగ్నయే ఇదం నమమ ఇటు తీరాలి. అయిందా? ఓం స్వాహ అగ్నయ ఇదం నమమ భూస్వాహ అగ్నయ ఇదం నమమ భూస్వాహ స్వస్వాహ సూర్యాయేదం నమమ భూర్భువస్వస్వాహ ప్రజాపతయేదం నమమ. ఇటు తీరా ఫోటో, ఇటు తీ అంటున్నా, అటు నుంచి ఇటు దానిలో మధ్యలో ఇక్కడి నుంచి ఇటు తీ. అయిందా? ఆ రెండు సుక్స్రువాలు పక్కకు పెట్టండి. అదితేన్వగ్గుస్థాః అనుమతేన్వగ్గుస్థాః నీళ్లు చల్లండి. అదితేన్వగ్గుస్థాః అనుమతేన్వగ్గుస్థాః సరస్వతేన్వగ్గుస్థాః దేవసవితః ప్రాసావీః అయిందా? దేవసవితః ప్రాసావీః కుమారస్య. నాన్న లేచి ముందరకు వచ్చి కూర్చో. మనిషికో రెండు దర్భాలు అబ్బాయికి వటువులకి అయిందా? వటువు ఆయన తండ్రి యొక్క ఆసనం కింద వేయాలి. చెప్పండి. రాష్ట్రభృదసి చెప్పురా నాన్న. రాష్ట్రభృదసి ఆచార్య సంధి మాత్వద్యోషం అయిందా?
तस्याद्दर्भे च वृत्तिङ्मुख आसीन कुमारो दक्षिणेन पाणिना गुरोर्दक्षिणं पादं ततः सव्येन पाणिना सव्यपादमन्वाभ्याः నాయన మోకాలు దర్భలేండి బిడ్డ దర్భలైన ఆసనం కింద వేయండి ఆయన కూర్చునే దాని కింద వేయండి అందరు వేయండి వేసిండ్రా మోకాళ్ళ మీద కూర్చోండి మోకాళ్ళ మీద కూర్చోండి ఆచార్యుడు 2 కాళ్ళు ముందరికి పెట్టండి రై ఆ 2 కాళ్ళకు కుడి చేయి పైన ఎడమ చేతి కింద ఇలా ఇలా ఆ 2 కాళ్ళను పట్టుకొని చెప్పండి మమ కుడి చేయి పైన ఎడమ చేతి కింద మమ సావిత్రి సావిత్రి భో అనుబ్రూహి మళ్ళీ మమ సావిత్రి భో అనుబ్రూహి మళ్ళీ మమ సావిత్రి భో అనుబ్రూహి దండం పెట్టండి బిడ్డ సావిత్రీం భో అనుబ్రూహి ఆచార్యస్తస్మా అన్వాహ తచ్చ విదురుపర్చోర్ధర్జయ సప్త సర్వా వ్యాహృతిర్విహృదాః పాదాదిష్వందేషు పాదత్యాత్ పునర్ధర్జయోర్ద్వేద్దే ఉత్తమాయాం కృష్ణాయాం తస్య వాసా వాణిభ్యాం పాణి గృహీత్వా కుమారగాయత్రీం ఉపదిశేద్ వ్యత్యస్తపాణినా కార్యం పాదయోర్గ్రహం గురోః సవ్యేన సవ్యస్పృష్టవ్యో దక్షిణేర్దక్షిణతః ఇది జన్మభృతికించిత్ క్రీతేన్మసుపార్జితో తత్సర్వం నశ్యతి క్షిప్రమేకహస్తాభివాదనే పచ్చోర్దర్శజో పచ్చోభూస్తద్భువో భర్గస్సువర్ధియ ఇత్యేది అర్ధర్జయో భూస్తద్భువర్ధియస్సువ ఇత్యన్యథా తాం పర్చోదర్శయ సర్వాం వ్యావహరన్ వ్యాహృతి క్రమాదు పాదేష్వర్ధర్జయో రాజ్యై కృష్ణయాముత్తమాచరేద్ రామభద్ర క్షేత్రము తూముకుంట అయిందా అది కప్పండి దాన్ని ఏమంటారు అది కప్పండి కుడి చేవు దగ్గర కళ్ళు తెరిచి ఉండాలి దయచేసి కళ్ళు తెరిచి ఉండాలి మేము చెప్పినటువంటి వాక్యాన్ని తండ్రి కొడుకు చెప్పాలి కొడుకు అనాలి బాగా గుర్తుపెట్టుకోండి సరేనా అర్థమైంది కదా తండ్రి కొడుకు చెప్పాలి నేను చెప్పిన వాక్యాన్ని కొడుకు ఏం చేయాలి అనాలి కళ్ళు తెరిచే అమ్మ మిగతా వాళ్ళందరూ దయచేసి చెవులు మూసుకోవాల్సిందిగా సూచన మాకు అది తప్ప మాకు వేరే గత్యంతరం లేదు కాబట్టి దయచేసి మాకు ఎందుకంటే గట్టిగా అయ్యా అందరూ ఫోటోల వాళ్ళతో సహా అందరూ దయచేసి అందరూ మూసుకోవాల్సిందిగా సూచన చెప్పండి ఓం భూహు తండ్రి చెప్పాలి కొడుకు అనాలి ఓం భూహు తత్సవితుః వరేణ్యం ఓం భువః భర్గో దేవస్య ధీమహి ఓం సువః ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూః తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం భువః ధియో యో నః ప్రచోదయాత్ ఓం సువః తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూః తత్సవితుః వరేణ్యం ఓం భువః భర్గో దేవస్య ధీమహి
ఓగుం సువః ధియోజోనః ప్రచోదయాత్ ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అయం ముహూర్తస్సు ముహూర్త అస్తు అస్మిన్ ముహూర్తకాలే మంగళవాద్యం సూర్యానుకూల్య ఫలసిద్ధిరస్తు. ముహూర్తక గాయత్రీ మంత్రోపదేశక ముహూర్తకాలే సూర్యాదినవగ్రహాణ అత్యంత ఫలసిద్ధిరస్తు. అనుకూల్య నది అయిందా? బ్రహ్మణ ఆనీస్థ. అయ్యా ఎడమ చేతిలో తండ్రి నీరు పోసుకోండి, కుడి చేయితో కుమారుని యొక్క 2 వేళ్ళని ఇలా అద్దండి. బ్రహ్మణ ఆనీస్థ. ఎడమ చేతిలో నీరు పోసుకోండి, కుడి చేతితోని ఇలా 2 పెదవులను అబ్బాయికి తుడవండి. మీరు నీళ్లు తుడిచేసుకోండి. బ్రహ్మణ ఆనీస్థ పాలాశీం దండమం బ్రాహ్మణమాదాయ. బ్రహ్మణ ఆనీస్థ పాలాశదండో బ్రాహ్మణస్య నైనగ్రోధ స్కంధజో వాగగ్రో రాజన్యస్య పాదర ఔదుంబరో వా వైశ్యస్య వార్క్షో దండ ఇత్యవర్ణ సంయోగే నైగ ఉపదిశంతి. ఆచార్యః ఆచమ్య ఆచమ్య. తండ్రులు ఆచమానం చేయండి. ఆచార్య అన్నాడు కదా, మీరు తండ్రులు ఆచమానం చేయాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకీర్షాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోక్తే మంగళవిషేదనభిష్టాజాం శుభతిథౌ చెప్పండి. మమ కుమారస్య ఆదుష్యాభివృద్ధి ద్వారా గోసర్పాది భయ నిర్హరణ అర్థం పాలాశదండ ధారణం కరిష్యే. పక్కలకి అన్ని పట్టుకోపోరా ఒక్కొక్కటి. అది ఏదో ఒక బట్టనే గింత గింతదన్నా చుట్టూ అది ఏదో ఒకటి చించి గింత పట్టే పెద్దది అవసరం లేదే. అదైనా సరే దాన్నే చుట్టి అందరికీ వాళ్ళకి ఇచ్చేలా కట్టుకుంటారు, గది కట్టుకోరా ఒకటే. కానీ అక్కడ ఉంది నాన్న దగ్గర. దీనికి కట్టది ఎర్ర పంచే, దానికి ఎర్ర పంచ కదా, చుట్టండి కట్టండి. ఎర్ర పంచేది మీది, ఇది కట్టాలి. కట్టండి అదే కట్టండి.
ఏదో ఒకటి దాన్నే చింపేస్తే అయిపోయింది. చింపే వాడుకుంటారు. మహాదేవ్ అయిందా? అందరికి వచ్చినాయా? తండ్రి పట్టుకోవాలి. కొడుకు తండ్రికి ఇస్తాడా, తండ్రి కొడుకుకి ఇస్తాడా? తండ్రి కొడుకు నిల్చోవాలి, తండ్రి కూర్చోనే ఉండాలి. మహాదేవ్ మహాదేవ్ అయిందా? బాజా ఆపండి బిడ్డ. ఓం యజమానస్య కుమారస్య ఆయుష్యాభివృద్ధి ద్వారా గోసర్పాదిభయ నిర్హరణార్థం పాలాశదండధారణం కరిష్యే శుశ్రవిధి కుమారస్య మంత్రపఠనాం తే శిరః ప్రమాణం మృజుం పాలాశదండం కుమారో దక్షిణేన హస్తేన దత్తే. ఇద్దరు చెప్పాలి, వటువు తండ్రి. చెప్పండి. శుశ్రవసం మా కురు యథాత్వం శుశ్రవః అసి ఏవమహం శుశ్రవః భూయాసం యథాత్వం శుశ్రవః దేవానాం నిధి గోపోసి ఏవమహం బ్రాహ్మణానాం బ్రహ్మణః నిధి గోపః భూయాసం. చేతితో అబ్బాయి చేతిలో ఆ దండాన్ని పెట్టాలి. ఓం శుశ్రవసమ్మాకురుయథాత్మకో శుశ్రవ అస్యేవ వహగం శుశ్రవ భూయాసం యథాత్మకో శుశ్రవ దేవానాం నిధి గోపోస్యేవ మహం బ్రాహ్మణానాం బ్రహ్మణో నిధి గోపో భూయాసం తదస్మృతంచమ ఇత్యేనం వాచయేతు. ఇద్దరు చెప్పాలి. స్మృతంచమే అస్మృతంచమే తన్మే ఉభయం వ్రతం నిందాచమే అనిందాచమే తన్మే ఉభయం వ్రతం శ్రద్ధాజమే అశ్రద్ధాజమే తన్మే ఉభయం వ్రతం
వ్రతం విద్యా చ మే విద్యా చ మే అవిద్యా చ మే అవిద్యా చ మే తన్మే తన్మే ఉభయం వ్రతం ఉభయం వ్రతం శ్రుతం చ మే శృతం చ మే అశ్రుతం చ మే అశ్రుతం చ మే తన్మే తన్మే ఉభయం వ్రతం ఉభయం వ్రతం సత్యం చ మే సత్యం చ మే అనృతం చ మే అమృతం చ మే తన్మే తన్మే ఉభయం వ్రతం ఉభయం వ్రతం తపశ్చ మే తపశ్చ మే అతపశ్చ మే తపశ్చ మే తన్మే తన్మే ఉభయం వ్రతం ఉభయం వ్రతం వ్రతం చ మే వ్రతం చ మే అవ్రతం చ మే అవ్రతం చ మే తన్మే తన్మే ఉభయం వ్రతం ఉభయం వ్రతం యద్బ్రాహ్మణానాం యద్బ్రాహ్మణానా బ్రహ్మణి వ్రతం బ్రహ్మణే వ్రతం యదగ్నేః యదగ్నే సేంద్రస్య సేంద్రస్య సప్రజాపతికస్య ప్రజాపతికస్య సదేవస్య సదేవస్య సదేవరాజస్య సదేవరాజస్య సమనుష్యస్య సమనుష్యస్య సమనుష్యరాజస్య సమనుష్యరాజస్య సపితృకస్య సపితృకస్య సపితృరాజస్య సపితృరాజస్య సగంధర్వా సగంధర్వా అప్సరస్కస్య అప్సరస్కస్య జన్మ ఆత్మనః జన్మ ఆత్మనః ఆత్మని వ్రతం ఆత్మనే వ్రతం తేనాహం తేనాహం సర్వవ్రతః సర్వవ్రతః భూయాసం భూయాసం స్మృతం చ మే స్మృతం చ మే తన్మ ఉభయం వ్రతం నిందా చ మే నిందా చ మే తన్మ ఉభయం వ్రతగ్గ శ్రద్ధా చ మే శ్రద్ధా చ మే తన్మ ఉభయం వ్రతం విద్యా చ మే విద్యా చ మే తన్మ ఉభయం వ్రతగ్గు శ్రుతం చ మే శ్రుతం చ మే తన్మ ఉభయం వ్రతగుం సత్యం చ మే వ్రతం చ మే తన్మ ఉభయం వ్రతం తపశ్చ మే తపశ్చ మే తన్మ ఉభయం వ్రతం వ్రతం చ మే వ్రతం చ మే తన్మ ఉభయం వ్రతం యద్బ్రాహ్మణానాం బ్రహ్మణి వ్రతం యదగ్నేస్సేంద్రస్య సప్రజాపతికస్య సదేవస్య సదేవరాజస్య సమనుష్యస్య సమనుష్యరాజస్య సపితృకస్య సపితృరాజస్య సగంధర్వాప్సరస్కస్య జన్మ ఆత్మన ఆత్మని వ్రతం తేనాహతుం సర్వవ్రతో భూయాసం. అది తీసుకొని గురువుకు దండం పెట్టి కూర్చోండి. ఆ దండం తీసుకొని గురువు గారికి అంటే మీ ఆచార్యునికి నమస్కారం చేసి కూర్చోండి. గురోర్వరం దే దదామీతి గురవేర్వటుర్వరంగాం దద్యాత్ దేవస్య త్వేది వరం ప్రతిగృహ్ణాతి రుద్రాయగామితి మంత్రసన్నామః మమ సావిత్రి చప్రనన మమ సావిత్రి ఫలసిద్ధి అర్థం ధేనుదానం శ్రీ మహావిష్ణుః ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదతే న మమ స్వస్తిది ప్రజవచనం. ఓం స్వస్తి అనాలి. గురు సప్తదశ గుణ్వాణ్యా ఓం దేవస్య త్వాసవిదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం రుద్రాయగామితి మంత్రసన్నామః రాజాద్వావృణో నేతి దక్షిణే రుద్రాయగాం తేనామృతత్వపశ్యాం వయోధాత్రే వయోమహ్యమస్తు ప్రతిగృహీత్రే కైదంగస్మా అదాద్ కామః కామాయ కామో దాదా కామః ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామదక్షిణా ఉత్తానస్త్వాంగే రస ప్రతిగృహ్ణాతు. ఓం ఉదాయుషేది ప్రత్యంగుఖమాసేనం కుమారస్య ముత్థాప్యావాథయేత్. లేచి నిల్చోండి మీరు కూడా అందరూ. ఉదాజుష రే నాయన నువ్వు చెప్పాలి. ఉదాజుష స్వాజుషో
స్వాయుషా ఓషధీనాగుం రసేన ఉత్పర్జన్యస్య శుష్మేణ అధస్థాద్ అమృతాద్ అను అధ కుమారం వాసయేద్. అయిందా? తల్లి తండ్రి అబ్బాయి ముగ్గురు సూర్య దర్శనం కొరకే ఈ యొక్క ప్రాంగణం దాటి ముందరికి వెళ్ళాలి. కాబట్టి దయచేసి అందరూ మాతో పాటు రావాల్సిందిగా సూచన. బాజా చప్పుడు పదే దా నాన్న పుస్తకం తీసుకుందా వస్తుంది అదా చెక్ చేయండి ఏదని చెప్తావు కదా. మహాదేవ్ మహాదేవ్ నిల్చోండి. బటవులు సీరియల్గా నిల్చోవాలి, తండ్రులు వెనక నిల్చోవాలి. లైన్ నిల్చోరా. మహాదేవ్ మహాదేవ్ అందరు చెప్పుకుంటారా. తచ్చక్షు దేవహితం అందరూ ఇలా దండంతో సహా ఇలా పట్టుకోండి. అన్న బటు అవతలికి బటు మీరు ఇక్కడ మీరు మధ్యలో ఎవరు ఉండొద్దు. బటువులు మాత్రమే ఉండాలి, మీరు వెనకాల ఉండాలి, దగ్గరే జరగండి.
మీరు వడ్డోలు ఇంకా దగ్గర జరగండి. ముద్దన్న దగ్గర ఆయన నిలబడండి. గట్ల మీరు మధ్యలో రైట్ చెప్పండి. తచ్చక్షు చక్షుః పురస్తాత్ శుక్రం శుక్రం ఉచ్చరతు ఉచ్చరతు పశ్యేమ పశ్యేమ శరదః శరదః శతం శతం జీవేమ జీవేమ శరదః శరదః శతం శతం నందామ నందామ శరదః శరదః శతం శతం ప్రబ్రవామ ప్రభవామ శరదః శరదః శతం శతం జోక్చ జ్యోక్చ సూర్యం దృశే సూర్యం దృశే తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతో నందామ శరదశతో మోదామ శరదశతో శృణవామ శరదశతం ప్రప్రవామ శరదశతమజీదాస్యామ శరదశతం జ్యోక్ష సూర్యం దృశే. అందరూ గాయత్రి మంత్రాన్ని మిగతా వాళ్ళందరూ దయచేసి చెవులు మూసుకోండి ఒకసారి చెప్పండి రా నాన్న. తత్స విదుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. సూర్యుని చూస్తూ చెప్పాలి. తత్స విదుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. ఓం భూర్భువస్సువః తత్సవిదుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. ఓం భూర్భువస్సువః తత్సవిదుః. దయచేసి మూసుకోవాలి అందరి చెవులు. తత్సవిదుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. ఓం తత్సవిదుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. ఓం భూర్భువస్సువః తత్సవిదుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. ఓం భూర్భువస్సువః తత్సవిదుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. దశవారం వా గాయత్రీం జపతి సూర్యం దర్శయిత్వా ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాముదగాదవీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షతో సూర్య ఆత్మా జగదస్తస్థుశ్చ. సూర్యుని చూసి నమస్కారం చేసుకొని రండి. వాయిద్యం రాజ్ శర్మ గారు. మహాదేవ్.
కూర్చోండి అమ్మా, అందరు కూర్చోండి. ఇక్కడ ఒక డబ్బా పెట్టి పాలాస వృక్షమూలం పెట్టి పెట్టి పాలాసం పెట్టి అర్థమైందా? దాని దగ్గర జర ముగ్గు వేయించి రెడీగా పెట్టి పాలాసమే భిక్ష పాలాసమే అంటే పాలాసం అయిన తర్వాత భిక్ష ఇక పాలాస దండం పాలాస వృక్షము ఇక్కడ పెట్టేసి అందరికి ఒకటే దగ్గర పూజ మళ్ళీ అరిసెలు తెంగానే ఉంటాయి. బంధువులు ఎవరైనా ఉంటే వెళ్ళి మీరు ఉపహారం చేసి రావాలా. బంధువులు ఎవరున్నా కూడా మీరు ఉపహారం హాఫ్ అన్ అవర్ తర్వాత ఉపహారం ఉండదండి. అర్ధగంట తర్వాత ఉపహారం అందుబాటులో ఉండదు కాబట్టి మీరు వెళ్ళి ఉపహారం చేయండి బంధువులంతా దయచేసి ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ మనకు 11:30 12కే భోజనం ఉంటుంది కాబట్టి వెళ్ళి ఉపహారం చేసుకోండి, వచ్చి కూర్చోండి. మీరు వచ్చే వరకు ఇంకా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా భిక్ష ఉంటుంది, అవన్నీ ఉంటాయి.